శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీంట్లో మనం అధ్యాయం 10 అవధూత బోధ అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మానవులు తరించడానికి భక్తి శ్రద్ధలతో పాటు ఎంతో సహనము ఓరిమి అవసరం అని చెప్పుకున్నాం। దాన్నే బాబా కూడా నిష్ఠా సబూరి అన్నారు। అవే అలవరుచుకున్నవాడే సద్గురు కృపకు పాత్రుడు కాగలడు। ఆయన అనుగ్రహానికి మనం పాత్రులు అవ్వాలంటే నిష్ఠా సబూరి అనేవి అలవరుచుకోవాలి అని చెప్తున్నారు। వీటితో పాటు స్వధర్మాచరణ కూడా అవసరం। అందుకే వెంకయ్య స్వామి అన్నారు, పని చేయకుంటే ఉద్యోగం నష్టం, పని చేయకున్న జీవనం రావచ్చు కానీ అది దక్కదు। ఎప్పుడు కష్టం చేస్తూనే ఉండు, ధ్యానిస్తూనే ఉండు, లేకుంటే రోగంతో మూలుగుతూనన్నా ఉండు అని చెప్పారు। ఎందుకంటే ఈ 3 దశల్లోనే భగవంతుడు నిరంతరము గుర్తుంటాడు, కర్మశేషము తీరుతూ ఉంటుంది। మనకి భగవంతుడు గుర్తుండేటప్పుడు అవి ఏంటంటే ఇక్కడ చెప్పిన 3 సూత్రాలు। ఎప్పుడు కష్టం చేస్తూనే ఉండు, ఎప్పుడు కష్టపడుతూ ఉంటే మనకి భగవంతుడు గుర్తుంటాడు। అలాగే ధ్యానిస్తూ ఉంటూ ఆయన్నే ధ్యానిస్తుంటే ఆయన గుర్తుంటారు, లేకుంటే రోగంతో మూలుగుతూనైనా ఉండు। మనం చూడండి, ఏదైనా వచ్చినప్పుడు ఎంతలాగా ఆయన్ని స్మరిస్తామో చూడండి, ఆయన్నే తలుచుకుంటూ ఉంటాం అలా కూడా అన్నమాట। అందుకని అప్పుడు ఏమవుతుందంటే నిరంతరం ఆయన గుర్తుంటారట, కర్మశేషం కూడా తీరిపోతుంది అని చెప్పారట। కొత్తగా కర్మ సంక్రమించకుండా కూడా ఉంటుందట। ఈ సూత్రాన్నే ఆయన ఆచరించి కూడా చూపారు అని చెప్పి మనం కొన్ని విషయాలను మనం చెప్పుకున్నాం। అంటే ఇంజెక్షన్ చేస్తే ఆయన అనుభవిస్తూ ఉండేవారట, ఏదైనా మందు తీసుకోమంటే తీసుకునేవారు కట్ట। ఇంజెక్షన్ చేయించుకోండి స్వామి అంటే ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుందా అనేవారట, అంటే తగ్గుతుంది అనేవారట। చేసినా సరే ఆయన తగ్గేది కాదు। అంటే తర్వాత ఎందుకు మరి తగ్గలేదు కదయ్యా అంటే, మీ సంకల్పం లేకుండా ఎట్లా తగ్గుతుంది స్వామి, మీరు తగ్గాలనుకుంటే తగ్గుతుందని। అంటే మనం ఎట్లా అనుభవించాలో ఆ కర్మని అనేదాన్ని ఓరిమితోటి సహనంతో ఎట్లా ఉండాలో అనేదాన్ని ఆయన చూపించారనమాట ఆచరణతోటి। ఇలా ఓరిమి ధర్మాచరణ సద్గురు సేవ చేయకనే మంత్రోపదేశంతో ముక్తి పొందవచ్చని ఎంతోమంది భ్రమిస్తారు। మంత్రోపదేశాలు తీసుకుని మనం ముక్తి పొందేయచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు। అంటే ఏదో ఒక మంత్ర ఉపదేశం పొందేద్దాం చాలు మనకేదో వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదని చెప్తున్నారు ఇక్కడ। ఏంటంటే ఓరిమి ధర్మాచరణ సద్గురు సేవ ఇవి ఇంపార్టెంట్। ఇవన్నీ చేయకుండా మంత్రోపదేశం పొందేస్తే ఎట్లా వచ్చేస్తుంది? అందుకే మంత్రోపదేశాలు వాటికి పోవద్దు అని బాబా చెప్పారు, అదే వెంకయ్య స్వామి కూడా చెప్పారు। ఒక భక్తునితో అన్నారట, మంత్రం చెప్పండి స్వామి అంటే, మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుందయ్యా, చూచుకుంటూ పోయేదే కదయ్యా అన్నారట। అంటే గురువుని ఆయన ఎలా ఆచరిస్తున్నారో చూసి మనం ఆచరించుకోవడం అన్నమాట। దాన్ని గమనించుతూ మనం చక్కగా మన ఆచరణ ఉండాలి అని చెప్పి, ఆయన చూసుకుంటూ మనం పోయేదే కదయ్యా అని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి అంతే, ఆయన అనుసరిస్తూ పోవాలి తప్ప అనుకరించకూడదు, అది కూడా ఇంపార్టెంట్। ఆయనలో ఉండడం అట్లా కాదు, ఆయన ఏం చెప్పారో మనం దాన్ని ఆచరిస్తూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట। అంటే ఎలాంటి సందర్భాల్లో ఆయన ఎట్లా చేశారు, ఏం చెప్పారు మనకి, ఎట్లా ఉన్నారు ఆయన ప్రవర్తన ఎట్లా ఉండేది, ఏ సిచ్యువేషన్ ఆయన ఎట్లా తీసుకునేవారు, ఇట్లాంటివన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలని చెప్పనమాట। ఆయన ఏం చెప్పారు వెంకటేశ్వమి గారు, సద్గురు సేవ ధర్మాచరణ ఓరిమి ప్రేమలనే సూత్రాలు గుర్తుంచుకొని సాగిపోవడమే మార్గమని వారు చెప్పారు। అవి అలవడకుండా ఎన్ని మంత్రోపదేశాలు పొందినా, ఎంత స్మరణలు ఇవన్నీ ఎంత దాన్ని స్మరించుకుంటూ చేసుకున్న మంత్రాలని ఏమీ ప్రయోజనం ఉండదు। అందుకే బాబా మంత్రోపదేశాల కోసం పరిగెట్టద్దు అని చెప్పారు ఆయన।
అందుకే మహాత్ములు ఎక్కువగా వాచా బోధించరు. స్వామి, ఎప్పుడు మీరు మౌనంగా ఉంటే మంచి చెడ్డలు తెలిసేదెలా అని రోసిరెడ్డి ఒకసారి అడిగారట. స్వామి అన్నారట, 300 ఇస్తే సాదయ్య వచ్చి చెప్తాడు అన్నారట. 300 ఇస్తే ఎవడో ఒకడు, మన భాషలో చెప్పాలంటే ఏదో అంటాం కదండి, సుబ్బారావు వెంకట్రావు ఏదో అంటాం కదా, అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి చెప్తారంటాం కదా, అట్లా అనమాట అండి. సాదయ్య వచ్చి చెప్తాడు 300 ఇస్తే అన్నారట. అంటే వాచ ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు, మహాత్ముల ఆచరణ నుండే తెలుసుకోవాలని వారి భావం. వాచ ఎంతైనా బోధించనివ్వండి, కానీ ప్రయోజనం అనేది ఉండదు, మహాత్ముల ఆచరణ ఎలాగ ఉందో తెలుసుకోవాలి అని చెప్పారు. అది వారి బోధన. వాచ బోధించే వాళ్ళు చాలామంది ఉంటారు, స్టేజ్లు ఎక్కి మాట్లాడేవాళ్ళు, మైకులు పట్టుకొని మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఆచరణ, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసా? తెలియదు. పైకి మాత్రం అన్నీ చెప్తూ ఉంటారు, ఇది అదని చాలా నీతులు బోధిస్తారు, చాలా చెప్తారు, అందరూ అబ్బా చాలా బాగుందని చప్పట్లు కొడతారు, చాలా అద్భుతంగా చెప్పవచ్చును గాక మహాత్ముల కన్నా కదా. అయినా సరే వాళ్ళ ఆచరణ ఎలా ఉంది అది గమనించుకోవాలి. చెప్పడము, వాక్చాతుర్యం ఉంటే చాలు, చెప్పడానికేమి కదా. కొంతమంది చూడండి స్టేజ్ మీద ఎంత బాగా మేనేజ్ చేయగలుగుతారు చూడండి, రకరకాలుగా మాట్లాడి ఆ స్టేజ్కే ఇది తీసుకొస్తారు కొంతమంది. అంటే వాక్చాతుర్యం అది చాలామందికి ఉంటుంది, దాంతో వాళ్ళు మెప్పించగలరు. అది కాదు, అక్కడ చెప్పడానికి ఎన్ని నీతులైనా చెప్పచ్చును గాక చాలామంది. కానీ ఆచరణ, అది వాళ్ళ ఆచరణలో కనబడుతుందా మనకు తెలియదు కదా, వాళ్ళ ఆచరణ ఎలా ఉందో మనకు తెలియదు. అది అందుకని ఏం చెప్తున్నారంటే, అలా వాచ ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు, మహాత్ముల ఆచరణ నుండే తెలుసుకోవాలని వారి భావం. పూర్ణులైన సద్గురువులు ఎవరు మంత్రోపదేశం పొందలేదు, ఇతరులకు ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. పూర్ణులైన సద్గురువులు ఎవ్వరూ మంత్రోపదేశాన్ని పొందనూ లేదు, ఎవరికి ఇవ్వనూ లేదు. బాబా కూడా అదే చెప్పారు. నిష్ఠా సద్గురు రాధాబాయికి ఏం చెప్పారు? ఆవిడ ఉపవాసం చేసింది, మంత్రోపదేశం చేయండి అని ఆయన చెప్పారు. అమ్మ చెవులో ఉపదేశించడం అది నా సాంప్రదాయం కాదు, నిష్ఠా సబూరీలు చెప్పారు. అదే చెప్పారు, నా గురువు నాకేమీ ఆయన ఉపదేశించలేదు, 2 పైసలు దక్షిణ అడిగారు, 1 నిష్ఠ 2 సబూరి, అంతే, నేను అదే చెప్తున్నాను అని చెప్పారు ఆయన. అనవసరంగా నువ్వు తిండి మానేసి ఉపవాసాలు చేసి నువ్వు బాధించుకోకమ్మా అని చెప్పారు బాబా. అదే ఇక్కడ వెంకయ్య స్వామి కూడా అదే చెప్తున్నారు. కొద్దిమంది మాత్రం కేవలం సాంప్రదాయం కోసం అలా చేశారు. మనం ఎప్పుడో పూర్వం చూసుంటాం మంత్రోపదేశాలు, వాళ్ళు సాంప్రదాయం కోసం అట్లా చేసుంటారు అప్పట్లో అని చెప్తున్నారు. భర్త చనిపోయి దిగులుతో మంచం పట్టిన వెంకమ్మ గారికి శ్రీ వెంకయ్య స్వామి వారు ధైర్యము ఓరమిలిచ్చే తత్వాన్ని బోధించారు. ఇది చాలా మనం చెప్పుకున్నాం, దీని గురించి కూడా మనం. ఎట్లా అంటే ఆయన చెప్పారు, ఆ అమ్మ మామిడి పండు పురుగు పడితే పనికి రాకుండా పోతుంది, ఆ పండు ధైర్యంగా ఉంటే పురుగు దాన్ని ఏమీ చేయలేదు, పండు మధురంగా తయారై ఎన్నో కాయలను ఇస్తుంది. ఎన్నోసార్లు ఇలా చెట్లు అయ్యాక ఇంకా ఇలా ఎన్నోసార్లు మనిషిగా జన్మించి బుద్ధి కలవాడవుతాడు. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మనిషి ఏమవుతాడంటే మనిషిగా పుడతాడు, పుట్టి బుద్ధి కలవాడవుతాడు. తర్వాత ఎన్నో జన్మలు భక్తుడిగా పుట్టాక కాదండి, ఎన్నోసార్లు బుద్ధిమంతుడిగా జీవించిన తర్వాత భక్తుడు అవుతాడు. ఆ బుద్ధిమంతుడిగా ఎన్నో జన్మలు జీవించిన తర్వాత వాడు భక్తుడు అవుతారట. తర్వాత ఎన్నో జన్మలు భక్తుడిగా పుడతాడట, ఎన్నో జన్మలు భక్తుడిగా అలా పుడుతూ ఉంటాడు. అది అయిన తర్వాత ఎన్నో జన్మలు ధర్మాత్ముడు అవుతాడట, తరువాత రాజుగా జన్మిస్తాడట. ఎన్నో జన్మలు దేవుని కొరకు పాటుపడి ఆయన సన్నిధిలో ఉంటాడు, ఎన్నో జన్మలట. మళ్ళీ దేవుడి కోసం అలా పాటుపడతాడట, పాటుపడి అప్పుడు ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యం ఉన్న జన్మ వస్తుంట. అప్పుడు దేవుడు కొద్దిగా కన్ను తెరిచి భక్తుని చూస్తారు. అప్పుడు కూడా దేవుడు కొద్దిగా అటండి, చాలా కొద్దిగా కళ్ళు తెరిచి అట్లా చూస్తాడట ఆయన. చూడండి, అంటే ఎన్ని జన్మలు ఆయన కృప పొందాలంటే ఎలా ఉండాలి. ఆయన బొటనవేలు కింద ఉండే అల్లెత్రాడు తొక్కగానే ప్రపంచమంతా బొమ్మలాటలాగా అతనికి కనబడుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ ప్రపంచం అంతా కూడా ఒక బొమ్మలాట్లా కనబడుతుందిట. అప్పుడు దేవుడు అతనిని తనలో చేర్చుకుంటాడు. ఆ స్థితి అతనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనలో చేర్చుకుంటాడట భగవంతుడు. చూడండి ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత బాగా చెప్పారో చూడండి. ఇలా ఉంటుందమ్మా అని చెప్పారు. అంటే ప్రతి జన్మ ఎంత విలువైందో చూడండి. ఇప్పుడు మనకు మానవ దేహం వచ్చింది, ఎంత విలువైంది, మనం ఎలా బ్రతకాలి.
మాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారట, ఇవాళ చివరి రోజు అనుకుంటే నువ్వు ఎలా ఉంటావో అట్లా ఉండని చెప్పారట. అసలు నిజానికి అంతే కదండి, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియదు. నేను ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు. రాత్రి పడుకున్నామంటే పొద్దున్నేమో వేస్తాం. ఎంతమంది లేస్తున్నారు పొద్దున్నే అంటే ఎంతమంది ఆ రాత్రి టైంలో పోతున్నారో చూడండి. ఇట్లా మనకేమీ తెలియదు. అందుకని ప్రతిరోజు విలువైనది. గుర్తుపెట్టి ఒక్కోసారి నాకు భయం వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏమీ తెలియకుండా గడిపేస్తూ ఉంటాం. అలా 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 ఏదో గడిపేస్తూ ఉంటాం. కాసేపు పిచ్చాపాటి కబుర్లతోటో, కాసేపు అట్లా బద్ధకం వచ్చో ఒక్కో రోజు ఇట్లా అన్నీ గడిపేస్తూ ఉంటాం మనం. అందుకని ప్రతి నిమిషం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అందుకే మనకి పారాయణ పెట్టారు, సత్గ్రంథాల పఠన పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే దానికోసమే. గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం దాన్ని. అందుకోసం సత్సంగం ఇవన్నీ ఒక పూజ చేసుకున్నా, భజన చేసుకున్నా మనం ఇవన్నీ గుర్తుండేలా. ప్రతి పని సద్గురు సేవగా చెయ్యి. అప్పుడు కూడా మనకు ఆ స్మరణ జరుగుతూ ఉంటుంది. అదే దాంట్లో ఉంటాం మనం కదా. ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు మిగిలింది మనం ఈరోజు చదువుకుందాం. మోక్ష సూత్రాన్ని స్వామి అనేక సందర్భాల్లో చిన్న చిన్న మాటల్లో ఇలా చెప్పారు. మోక్షం అనేదానికి సూత్రం ఏంటనేది ఆయన అనేక సందర్భాల్లో ఆయన చిన్న చిన్న మాటలతో చెప్పారట. చాలా సింపుల్గా చిన్న మాటలతో చెప్పారట. పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వలేదు. అది తరించేది ఎలా స్వామి అని అడిగారట ఒకళ్ళు. అడిగితే ఆయన చెప్పారట, ఆశ పోతే అంతా పోతుండ్లా అన్నారట. అసలు ఎట్లా తరించాలి స్వామి అని అడిగారట ఒక ఆయన భక్తుడు. అడిగితే ఆశ పోతే అంతా పోతుండ్లా అన్నారట. ఆశ అనేది పోవాలట. మనకి ఎక్కడ పోదు చూడండి. మానవులకి ఆశ ఒకటి తీరితే ఒకటి వస్తూనే ఉంటుంది. ఆశ అనేది పోదు మనకి. అది పోయి ఉండుంటే ఇట్లా ఉండేవాళ్ళం కాదు. ఇంకా ఏదో ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, ఇంకా బాగుండాలి కదా. మనం అందరం అంతే. నిజాయితీగా పరిశీలించి అమ్మ ఇక్కడికి చాలు అనుకుని ఉంటామా? ఉండం. అనిపించదు ఇక్కడికి చాలులే, నేను సుఖంగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, సుఖంగా ఉన్నాను. నిజానికి మనం సుఖంగానే ఉన్నాం చూస్తే, కానీ మనకు అనిపించదు ఇంకా ఏదో. ఒకవేళ సుఖం వచ్చినా తాత్కాలికంగా ఉంటుంది. అమ్మయ్య ఇది అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ మొదలైపోతుంది మనకి. శాశ్వతంగా ఉండదు అది ఆశ. అలా అందుకని అట్లా చెప్పారట. అది పోతే ఇంకేముందయ్యా నీకు, తరించడమే, ఇంక తరింపే అది అని చెప్పారట. కోపం ఎట్లా పోతుంది స్వామి అంటే, పొద్దు పడిచేది కృంగేది తెలియకుండా పోతే కోపం పోతుంది అన్నారట. కోపం ఎట్లా పోతుంది స్వామి అని అడిగారట. నీకు ఉదయం అవుతుంది, సాయంత్రం పొద్దు పొడుస్తుంది, మళ్ళీ సాయంత్రం అయిపోతుంది కుంగేది. అది తెలియకుండా పోవాలట. అసలు పోతే కనుక నీకు కోపం అనేదే ఉండదు అని చెప్పారట. అంటే మరి అందులో ఆంతర్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. మరి నేను కనుక్కొని తెలిస్తే చెప్తాను. అది పొద్దు పొడిచేది కృంగేది తెలియకుండా పోతే కోపం పోతుంది అన్నారట. మరి అదేంటో చూడాలి, తెలుసుకోవాలి, నాకు తెలియదు అది. మరొకప్పుడు అడిగితే సూర్యచంద్రులకు ఆర్జీ పెడితే పోతుంది అన్నారట. అంటే ఉదయము సాయంత్రము అంతకంటే కూడా పగలు రాత్రి హృదయపూర్వకంగా ఇక్కడ చెప్పారండి. అంటే దాని అర్థం ఏంటంటే, పగలు రాత్రి హృదయపూర్వకంగా మనకి తెలియకుండా, పగలైందో రాత్రైందో తెలియకుండానే ఇంకా భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉండాలట. అంటే భగవద్ ధ్యానంలోనే పగలైందో రాత్రైందో కూడా మనకి తెలియనంత హృదయపూర్వకమైన భగవద్ ధ్యానంలో ఉండాలట. అప్పుడు కోపం పోతుంది. చూడండి ఎంత కష్టం, మనం ఎంత టైం పెడతాం అసలు ఆయనకి. పగలు రాత్రి తెలియకుండా అంత స్మరణ చేసుకుంటూ మనం ఉంటామా? చూడండి, జాగరణ అంటారు శివరాత్రికి. నిజంగా జాగరణ ఏంటంటే నిద్రపోకుండా ఉండడం కాదు. మనకు తెలియదు ఆ రాత్రంతా రాత్రి అయ్యింది అని తెలియదు, నిద్ర కూడా రాదు, అలా భగవద్ధ్యానంలో ఉంటారనమాట. దాన్ని జాగరణ అంటారు. అంతే తప్ప బలవంతంగా నిద్ర వస్తుంటే దాన్ని ఆపుకొని అది కాదు జాగరణ అంటే. అసలు మనం దేనికి పనికిరావండి. ఉపవాసాలకు పనికిరాం, జాగరణకు పనికిరాం, ఉపదేశాలకు పనికిరాం, దేనికి మనం అసలు పనికిరాం నిజానికి కదా. కానీ అన్నీ చేస్తూ ఉంటాం.
అది విచిత్రం. మాలవాళ్ళు మాదిగ వాళ్ళు నీలో లేకుండా చూసుకో అని స్వామి చెప్పేవారు. ఆయన చెప్పినది మనలోని దుర్గుణాలను గురించే కానీ నేటి సమాజం అనుకునే వ్యవస్థ గురించి కాదని గుర్తించాలి. ఆయన మాలవాళ్ళు మాదిగ వాళ్ళు నీలో ఉండకుండా చూసుకో అని చెప్పేవారు. అంటే స్వామి చెప్పింది ఏంటి? క్యాస్ట్ గురించి కాదు. మనం అలా చదువుకుంటే అలా అనిపిస్తుంది, ఈ వర్ణ వ్యవస్థ గురించి అనిపిస్తుంది. కానీ కాదు, మనకి ఇప్పుడున్న సమాజంలోని వర్ణ వ్యవస్థ దాని గురించి అనిపిస్తుంది, కానీ కాదు. ఆయన చెప్పింది మనలోని దుర్గుణాల గురించి, మనలో ఉండే దుర్గుణాలను ఆ పేర్లతో చెప్పారు, అంతే. ఆయన ఇతర వర్ణస్థులను కూడా వారి గుణాలను బట్టి స్వామి బ్రాహ్మణులు అనేవారు. అంటే మామూలుగా బ్రాహ్మణులు వైశ్యులు ఇలా ఉంటుంది కదా మనకి, అలా కాకుండా ఇతర వర్ణాలను కూడా అనమాట, వాళ్ళని కూడా బ్రాహ్మణులు అనేవారట కొంతమందిని స్వామి. ఎందుకంటే వాళ్ళ మంచి లక్షణాలు ఉన్నాయి, ఆ మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అనేవారట స్వామి. జన్మతః మాలవంశంలో జన్మించిన వక్కెమ్మను బ్రాహ్మణ ఆమె అని జన్మతః వైశ్యుడైన పెసల సుబ్బరామయ్యను బ్రాహ్మణుడు అనేవారు స్వామి. అంటే మంచి లక్షణాలు. వక్కెమ్మ గారి గురించి మనం అంతకుముందు చదువుకున్నాం, ఆవిడ గురించి గుర్తుండే ఉంటుంది. ఆవిడని అనేవారట వక్కెమ్మను, బ్రాహ్మణామే, ఆవిడ బ్రాహ్మణామే అని చెప్పేవారట. ఇలాగ మంచి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులు అనేవారట. నిజంగా బ్రాహ్మడు వచ్చాడు, కానీ అతనిలో మంచి గుణాలు లేవు. ఏం చెప్పేవారు అప్పుడు? ఏ నీలో మాదిగలు ఉన్నారా, తొలగించుకోరా అని చెప్పేవారు. పేరుకి అతడు బ్రాహ్మడే, కానీ లోపల గుణాలు బ్రాహ్మడు ఎట్లా అవుతాడు? కానీ వేరే కులానికి చెందిన వాళ్ళని బ్రాహ్మణుడు వచ్చాడు అనేవారు, ఆవిడ బ్రాహ్మణురాలు అని చెప్పేవారు స్వామి. అంటే ఎంతో మంచి గుణాలు ఉన్నవాళ్ళు అన్నమాట స్వామి. ఆయన దృష్టిలో సద్గురు భక్తి బ్రహ్మజ్ఞానాలపై ప్రీతి గలవారే బ్రాహ్మణులు. సద్గురువు పట్ల భక్తి ఉండి బ్రహ్మజ్ఞానం మీద ప్రీతి గలవాళ్లే బ్రాహ్మణులు అని చెప్పేవారు అనమాట. అదెలా? ఒకరోజు గురువయ్యతో అంతటా దేవుని సమానంగా చూచుకుంటే దేవుడు అవుతావు. అసలు దేవుని ఎట్లా అవుతాడంటే అంతటా సమానంగా చూసుకోవాలట. అంతటా ఆయనే ఉన్నారని సమానంగా, అంతటా దేవుని సమానంగా చూసుకుంటే దేవుడు అవుతావు అని చెప్పారట. మాస్టర్ గారు కూడా అదే చెప్పారు కదా, అంతటా బాబా ఉన్నారు, బాబా స్వరూపంగా అంతటినీ చూడండి, అందరిలోనూ బాబా ఉన్నారు చూడండి అని చెప్పారు. అదే స్వామి కూడా అదే చెప్పారు, అంతటా సమానంగా చూడండి దేవుణ్ణి, అప్పుడు నువ్వే దేవుడు అవుతావు అని చెప్పారట. బ్రాహ్మణులలో మాదిగ వాళ్ళు ఉన్నారు, మాదిగ వాళ్ళల్లో బ్రాహ్మణులు ఉన్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి. అసలు మనం ఏదో అనుకుంటాం బ్రాహ్మణులు అంటే చాలా గొప్ప, ఏదో మిగతావంటే తక్కువ అనుకుంటాం, కాదు. ఎంత బాగా చెప్పారు చూడండి. ఇక్కడ బ్రాహ్మణులలో మాదిగ వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ అయినంత మాత్రాన బాగుండాలని ఏమైనా ఉందా? లేదు. లోపల గుణాలు కదా, గుణాలు ఇంపార్టెంట్. ముందు నువ్వు బ్రాహ్మణుడు అయ్యావా, వైశ్యుడు అయ్యావా, క్షత్రియుడు అయ్యావా, అది భగవంతుడికి ఎందుకు? మన గుణాలు కదా కావాల్సింది ఆయనకి. మనం పెట్టుకున్నాం ఇవన్నీ, మనం ఏర్పరచుకున్నవి, అంతే కదా. లోపల గుణాలు ఏమున్నాయో మనకి. అందుకని స్వామి ఏం చెప్పేవారు? బ్రాహ్మణుల్లో మాదిగ వాళ్ళు ఉన్నారు, మాదిగ వాళ్ళల్లో బ్రాహ్మణులు ఉన్నారు. మేబీ పేరుకు వేరే క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు బ్రాహ్మణులు కాకుండాను, కానీ వాళ్ళ బ్రాహ్మణులు, ఎందుకంటే వాళ్ళు అలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి. అది కోమటి వాళ్ళల్లో కమ్మవారు, కమ్మవారిలో కోమటి వాళ్ళు ఉన్నారు. గొల్లల్లో మాలవాళ్ళు, మాలవాళ్ళల్లో గొల్లలు ఉన్నారు. లోకమంతా ఈ విధంగా ఉందయ్యా అన్నారు. లోకం ఇట్లాగే ఉంది, ఎవరు దేన్ని సక్రమంగా చేయడం లేదు, అంతే కదండి. ఎవరి వృత్తి వాళ్ళు చేస్తున్నారా? చేయట్లేదు కదా. మరి ఎట్లా అవుతారు బ్రాహ్మణులు? వృత్తి ప్రకారం చూసుకున్నా సరే మనం కొన్ని గుణాలు వదలండి, వృత్తి వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూసుకుందాం. దాన్ని బట్టి మన లోపల ఉండే దాన్ని బట్టే మనం చేసే వృత్తులు ఉంటాయి మామూలుగా కదా. ఇప్పుడు అలా లేదు కదా, క్యాస్ట్ బట్టి ఆ పని ఆ వృత్తి చేయడం అనేది ఇప్పుడు లేదు. చూసుకుంటే అట్లా చూసుకున్నా సరే, ఏ యాంగిల్లో చూసుకున్నా సరే. ఇక్కడ
షిరిడి సాయిబాబా కూడా ప్రతి వారిలోనూ ఒక అంత్యజుడు ఉంటాడు, వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు. బాబా కూడా అదే చెప్పారు, ప్రతి వాళ్ళలోనూ ఉంటాడు అంత్యజుడు, వాడిని వెళ్ళగొట్టాలి అని చెప్పారు. మన ప్రాచీన ఋషులు కూడా గుణకర్మలను బట్టే మానవులలో వర్ణభేదము ఏర్పడుతుందని చెప్పారు. ప్రాచీనులు కూడా అదే చెప్పారు, మన గుణాలును మనం చేసే కర్మలు వాటిని బట్టే మానవుల్లో వర్ణభేదం అన్నది వచ్చింది. మేబీ ముందు ఎప్పుడో బ్రాహ్మణులు, ఎందుకంటే వాళ్ళకి దాని మీద బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస ఉన్నవాళ్ళు అయి ఉండవచ్చు. సరే, వాళ్ళు అట్లా ఉన్నారు, మరి తర్వాత జనరేషన్స్ అట్లా లేవు కదా, తర్వాత జనరేషన్స్ అట్లా లేవు కదా, పేరు మాత్రం బ్రాహ్మణులు అని రాసుకుంటారు కదా. ఇంకొకటి, ఇప్పుడు క్షత్రియులు అని ఉందనుకోండి, పూర్వం వాళ్ళు రాజులు ఎట్లా ఉండేవారు, రక్షణ, వాళ్ళు ప్రజలను పాలించడం, మంచి యుద్ధాలు అంటే మంచి శరీర దారుణ్యం, వాళ్ళు అట్లా ఉండేవారు అనమాట, పరిపాలన, వాళ్ళు క్షత్రియులు. కానీ ఇప్పుడు అదే దాంట్లో అట్లా ఉండట్లేదు కదా, గుణాలు మారిపోయాయి మొత్తం, వాళ్ళు వేరే వాటిని ఎంచుకుంటున్నారు, అట్లా లేరు కదా. ఇలాగే వైశ్యులు ఇవన్నీ అన్నమాట. ఇదివరకు ఎలా ఏర్పడ్డాయంటే ఆ గుణకర్మలను బట్టి అలా విభజించుకున్నారు, వీళ్ళు వాళ్ళు అలాగా. ఎందుకంటే మన సమాజం అంతా బ్యాలెన్స్ అవ్వాలి, అన్ని వృత్తులతోటి అందరితోటి ఉండాలన్నమాట బ్యాలెన్స్. వాళ్ళలో ఉండే ఆ నైపుణ్యం, వాళ్ళకి ఏదైతే ఆ గుణం ఉన్నదో, ఏది చేయగలిగే ఆ క్యాపబిలిటీ ఉన్నదో అది. మనకైనా ఇప్పుడు అంతే, మనకి సర్టిఫికెట్లో ఉన్న క్యాస్ట్ మనం కాదు, అవునండి. ఒకళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టచ్చు, కానీ వాళ్ళకి ఏదో మంచి బిజినెస్ చేయాలి ఇట్లాంటివి వాళ్ళల్లో ఉండొచ్చు, వాళ్ళకి ఇది ఉండొచ్చు, దాన్ని ఏమంటారో నాకు తెలియట్లేదు, ఆ గుణంతో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు బ్రాహ్మణులా లేదా వైశ్యులా ఆలోచించుకోవాలి. ఇవన్నీ అలా ఉండేదన్నమాట అండి అది. అందుకని ఏం చెప్పారంటే మన ప్రాచీన ఋషులు కూడా గుణకర్మలను బట్టే మానవుల్లో వర్ణభేదం ఏర్పడుతుందని చెప్పారు. వజ్రసూచి ఉపనిషత్తు ఇలానే చెబుతుంది, వజ్రసూచి ఉపనిషత్తు కూడా అదే చెప్పింట, గుణకర్మల భేదాన్ని బట్టే వర్ణాలు అని చెప్పి. స్వధర్మం తప్పిన బ్రాహ్మణునికి శూద్రత్వము చండాలత్వము కలుగుతాయని ధర్మశాస్త్రాలన్నీ చెబుతాయి. అందుకే బ్రహ్మజ్ఞానుల వద్దనే ధర్మం తెలుసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది. అలా చేయకపోవడం వల్లనే మన దేశానికి వర్ణ వ్యవస్థ ఒక శాపంగా పరిణమించింది. ఎవరికి అది చేయడం లేదు కదండి ఇప్పుడు కదా, అందువల్లనే అది ఒక శాపంగా తయారైంది ఈ వర్ణ వ్యవస్థ అంతా అని చెప్తున్నారు. చూడండి, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు, మేం గొప్పవాళ్ళం అంటే నువ్వు తక్కువవాడు అంటారు. ఏది లేకపోతే సమాజం నడుస్తుందండి, ఏది లేకపోయినా సమాజం నడవదు. అన్నీ ఉండాలి, అన్ని వృత్తుల వాళ్ళు ఉండాలి కదా. ఆలోచించుకోవాలి, ఏది లేకపోయినా కష్టమే. రోజు చెత్త పట్టుకెళ్ళేవాడు లేకపోతే ఏమవుతుంది మనకి కదా. ఇప్పుడు మగవాళ్ళు హెయిర్ కట్ చేసేవాళ్ళు లేరు అనుకోండి, ఏంటి పరిస్థితి, జుట్లు ఇలా పెంచుకుని ఉండాలి వాళ్ళు. ఇలా ఎన్నో ఏం లేకపోయినా కుదరదు మనకి అది. అందుకనే అదొక శాపంలా పరిణమించింది మనకి అని చెప్తున్నారు. అంటే సామరస్యం లేకపోవడం ఒకళ్ళంటే ఒకళ్ళకి. దేవుడు ఎలా కనబడతాడు అని అడిగితే అందరినీ సమాన దృష్టితో చూచుకుంటే కనబడతాడు అన్నారు స్వామి. దేవుడు ఎలా కనబడతాడు స్వామి అంటే అందరినీ సమానంగా చూసుకో, అప్పుడు నీకు దేవుడు కనబడతారని చెప్పారు స్వామి. మరొకసారి అడిగితే వీరబ్రహ్మం గారి చరిత్ర చదువు తెలుస్తుంది అన్నారు. అంటే మహాత్ముల చరిత్రలను ముముక్షులు తప్పక చదవాలని స్వామి ఆదేశము. మరొకసారి అడిగారట, ఎవరు అడిగితే మరొకసారి చెప్పారట, వీరబ్రహ్మం గారి చరిత్ర చదువు నీకు తెలుస్తుంది అన్నారట. అంటే దాని అర్థం ఏంటంటే మహాత్ముల చరిత్రలను తప్పక చదవాలని స్వామి ఆదేశం. అందరూ తప్పక మహాత్ముల చరిత్రలు చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అనేది మనకు తెలుస్తుంది. దశయ్య పూలు కోస్తుంటే స్వామి అతన్ని పిలిచి ఒక్క పువ్వే కదయ్యా అన్నారు. మనస్సునే పువ్వు ఒక్కటే సద్గురువుకు సమర్పిస్తే చాలని వారి భావం. పువ్వులు కోస్తున్నట్టు
ఒక ఆయన దశయ్య అని ఆయన స్వామి పిలిచారట. ఒక్క పువ్వే కదయ్యా అన్నారట. అంటే ఒక చిన్న మాటలో ఎంతెంత ఆంతర్యంతో ఆయన మాట్లాడారో చూడండి. మనస్సు అనే పువ్వు ఒకటే సద్గురువుకు సమర్పిస్తే చాలని భావం. మనస్ఫూర్తిగా మనస్సు అనే దాన్ని నువ్వు సమర్పించు, అది చాలు అని భావం అంట. ఎన్ని పువ్వులు వేసాం ఆయనకి కాదు, నిజంగా మనస్సు అక్కడ పెట్టు. నువ్వు అప్పుడు ఒక్క పువ్వు పెట్టినా చాలు. మనసు పెట్టి ధ్యాస ఆయన మీద పెట్టి నిజంగా ప్రేమగా నిజంగా భక్తిగా ఆయనకి సమర్పించుకుంటున్నానన్న భావనతోటి చాలు. బాబా అంటారు, ఎందుకన్నా నమస్కారాలు ఒక్కటే చాలదా అంటారు. పదే పదే ఒక అతను వచ్చి నమస్కారాలు పెడుతుంటే అంటే నిజంగా హృదయపూర్వకంగా ఒక్క నమస్కారం పెట్టినా చాలు ఆయనకి. అదనమాట. అందుకని మనస్సు అనే పువ్వు ఒక్కటే సద్గురువుకి సమర్పిస్తే చాలని ఆయన భావం. మన మనస్సుని సమర్పిస్తే చాలట ఆయనకి, ఇంకేమక్కర్లే. నీ మనసుని సమర్పించు. ఎంత కష్టమండి మన మనస్సుని సమర్పించాలంటే, చాలా కష్టం. అసలు మన మనస్సు మన మాటే విందు కదా. ఎట్లా సమర్పించేది? కాసేపు ఇది అంటుంది, కాసేపు అది అంటుంది, దాని ఇష్టం. కోతిలంటెట్ట మనసు, అట్లాంటి కోతిలాంటి మనసుని ఆయనకి సమర్పించాలి. చూడండి, ఎన్నో వస్తాయి మనకి, ఎన్నెన్నో గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం మన మనసులో ఎన్నెన్నో భావాలు వస్తూ ఉంటాయి. కాసేపు ఇది కాసేపు అది, ఎక్కడ నిలకడ ఉండదు మన మనసు. ఒక్కోసారి మన మనస్సునే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అసలు ఎట్లా పనిచేస్తుంది ఇది అన్నది. అప్పుడు అర్థమవుతుంది అది కోతన్న సంగతి. అది అలానే సాయిబాబా ఒక భక్తుడిచ్చిన 4 రూపాయలు దక్షిణ తీసుకొని, నీవు 4 ఇచ్చినా నాకు చేరినది మాత్రం ఒక్కటే అన్నారు. వేలూరు సుబ్రహ్మణ్యం ఇలా చెబుతారు, మా గ్రామంలో గ్రామదేవత బంగారమ్మ తిరునాళ్ళలో జంతు బలులు జరిగేవి. ఒకనాడు స్వామి బంగారమ్మ సముద్ర స్థానానికి పోయి వచ్చింది. ఇక మీదట జంతు బలి మాని పాలు పొంగళ్ళు పెట్టుకోవాలి అని దండోరా వేయించమన్నారు స్వామి. నేను అలాగే చేయించాను. అది మొదలు నేటికి పాల పొంగళ్ళే సమర్పిస్తున్నాము. ఒక చోట తిరునాళ్ళు జరిగేవిట, తిరణాళ్ళు, వాటిల్లో జంతు బలులు జరిగేవిట. అందుకని స్వామి అన్నారట, బంగారమ్మ సముద్ర స్థానానికి పోయి వచ్చింది అంటే గ్రామదేవత బంగారమ్మ అనే ఆవిడది తిరునాళ్ళు జరిగితే అక్కడ జంతు బలులు చేసేవారట. అప్పుడు స్వామి అన్నారట, బంగారమ్మ సముద్ర స్థానానికి పోయి వచ్చింది, ఇక మీదట జంతు బలి మాని పాలు పొంగళ్ళు పెట్టుకోవాలని దండోరా వేయించమన్నారట. అక్కడ జంతు బలులు ఉండేవిట. అంటే ఇప్పటికి కూడా కనబడతాయి మనకి అక్కడక్కడ. అయితే ఆ జంతు బలులు చేస్తుంటే స్వామి అన్నారట, ఆవిడ సముద్ర స్నానానికి వెళ్ళొచ్చింది, మీరు ఇంకా జంతు బలులు అవి మానేసేయండి, మానేసి పాలు పొంగళ్ళు అలాంటివి పెట్టుకోండి, ఆహార పదార్థాలు వండి అక్కడ పెట్టుకోండి, పాలు పొంగళ్ళు పళ్ళు ఇట్లాంటివన్నీ పెట్టుకోండి, కానీ జంతు బలులు చేయొద్దు అని చెప్పి దండోరా వేయించండి అని చెప్పారట. ఆ గ్రామదేవతకి అట్లా చేయొద్దని. నేను అలాగే చేయించాను. అది మొదలు నేటికి పాల పొంగళ్ళే సమర్పిస్తున్నాం. అంతకుముందు వాళ్ళు తెలియక అవన్నీ జంతు బలులు చేయించేవారు, అది స్వామి మాన్పించారు వాళ్ళ చేత. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా పాలు పొంగలి ఇట్లాంటివే ఆవిడకి సమర్పించుకుంటున్నారు. దొంగతనం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు పావలాకు 10 రూపాయలు పోతుండ్లయ్యా అన్నారట స్వామి. పావలా దొంగతనం చేస్తే 10 రూపాయలు పోతాయటండి. అది దొంగతనం వలన 1కి 40 రెట్లు నష్టమైతే దొంగతనం వలన 1కి 40 రెట్లు నష్టమైతే దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు ఎన్ని రెట్లు లాభమో చూడండి. దొంగతనం చేస్తే 1కి 40 రెట్లు పోతుందట. అదే దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు, ఒక పావల భగవంతుడికి భక్తితో సమర్పించామనుకోండి ఎన్ని రెట్లు లాభం వస్తుంది. అంత తేడా ఉంది భగవంతుడికి భక్తితో సమర్పించేదానికిను మనం దొంగతనంగా చేసేవాటికి. దొంగతనం చేసిన దానికి ఆయనకు ఒక పావలా సమర్పించిన ఎంతో ఆయన కరుణించి ఎంతో ఇస్తారట, ఆయన ప్రసాదిస్తారు. అందుకే కదా బాబా చెప్పేవారు, నేను మీ దగ్గర 1 తీసుకుంటే నేను 10 ఇస్తానని చెప్పేవారు. ఆయన దక్షిణ తీసుకునేవారు అడిగి. దక్షిణ చాప్టర్లో ఉంటుంది చూడండి. వాళ్ళకి ఎంతో మంచి జరిగేది బాబాకి దక్షిణ సమర్పించుకున్న వాళ్ళకి. అట్లా
పావలా సమర్పిస్తే కనుక ఎంతో లాభం ఉంటుంటాయి, ఎన్నో రెట్లు లాభం చేస్తారు మహాత్ములు భగవంతుడు. అలాగే ఒకటి దొంగతనం చేస్తే 40 రెట్లు నష్టం వస్తుంటుంది. లాభంలో భాగం తీసుకుంటే పాపంలో కూడా భాగం వస్తుందయ్యా అన్నారు మరొకప్పుడు. అలాగే లాభంలో కూడా భాగం తీసుకుంటే అప్పుడు పాపంలో కూడా వస్తుందటండి భాగం. ఒక భక్తుడు మనిషి చనిపోయాక మరలా మనిషిగా జన్మిస్తాడా లేక పశుపక్షాదులుగా పుడతాడా అని అడిగాడు. ఒక అతను అడిగాడట, స్వామి మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషిగానే పుడతాడా లేకపోతే పశువులుగా పక్షులుగా అలాంటి జీవులుగా పుడతారా అని అడిగాడట. స్వామి అన్నారట, మనిషి అయిపోతే మనిషిగానే పుడుతుండ్లయ్యా అన్నారట. అంటే ఏంటి? మనిషి అయిపోతే నిజంగా మనం మానవ జన్మ ఎత్తి నిజంగా మానవుడిగా బ్రతికితే మనిషిగా బతికితేనే మనిషిగానే పుడతాడు అని చెప్పారట. ఈ మాటలకు కూడా ఆశగాక ఆశయమని అర్థం చెప్పాలి. పుట్టినవాడల్లా మనిషిగాడు మహాత్ములను ఆశ్రయించి వివేకము పొంది ధర్మాన్ని ఆశ్రయించాలి, అప్పుడే మనిషి అవుతాడు. ధర్మాన్ని ఆశ్రయించాలని చెప్తున్నారు ఇక్కడ పుట్టినవాడల్లా మనిషి కాదట. ప్రతివాడు మన మనిషి అనుకుంటాం కానీ పుట్టినవాడల్లా మనిషి కాదు. మహాత్ములను వారిని ఆశ్రయించి వివేకం పొంది ధర్మాన్ని ఆశ్రయించాలి, అలా ధర్మబద్ధంగా జీవించాలట, అప్పుడే మనిషి అవుతాడు. అట్లాంటి వాళ్ళే మనిషి, మిగతా వాళ్ళు కాదు. అసలు మనిషి మహాత్ముల దృష్టిలో మనిషి ఏం కాదు. మనం బయట చూసి మనిషి మనం మానవ జాతి అనుకుంటాం కానీ కదా, అంటూ ఉంటారు కనీసం మనిషిగా అయినా బతకరా అంటారు. చూడండి అంటే వాడు ఎంత ఎలా బతుకుతున్నాడో చూడండి, అలాగ మనిషిగా బతకరా అంటారు. అలా అప్పుడే మనిషి అవుతాడు. నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవు ఇతరులకు అదే చేయాలన్న సూత్రాన్ని పాటించేవాడే మనిషి, లేకపోతే పశువేవాడు. అంటే మనం అట్లా చేస్తున్నామో లేదో మనం చూసుకోవాలి ఇక్కడ. అంటే నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవు ఇతరులకు అదే చేయాలి. చూడండి, మన ఇతరులు మనకి ఏం చేయాలని మనం అనుకుంటామో అది మనం ఇతరులకు వాళ్ళకి చేయాలట. ఇతరులకు అదే ధర్మం. ధర్మం అంటారు దాన్ని. ధర్మం అంటే ఏంటంటే అదే మనకి ఇతరులు ఏం చేయాలని మనం అనుకుంటామో అది ఇతరులకు చేయడం కదా ధర్మం. దాన్ని అది పాటించేవాడు మనిషి, లేకపోతే పశువే. మనందరం ఏంటన్నది స్వామి చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పేశారు. అది మనం ఆలోచించుకోవాలి ఎట్లా ఉంటున్నాం అనే దాన్ని. ఇంకా ఎంత బోధ ఉందో చూడండి, అధ్యాయం చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మనం దాన్ని చదువుకుంటూ ఏం చెప్పారు స్వామి అని చెప్పి చూసుకుని మనం దాన్ని పాటిస్తూ ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.